ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిలో 26వ నామము స్వామివారు ఏ శాఖలో జన్మించారో తెలియచెప్పే నామము. మనకు ఏ విధంగా తెలుస్తుంది ఏ శాఖలో అవతారమూర్తి ఆవిర్భవించారో? ఆ విషయము స్వామే ఒకసారి ప్రకటించారు. అప్పుడు లోకానికి తెలిసింది స్వామివారు ఆపస్తంభ సూత్రానికి చెందినవారు అని. అదే ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః. సత్యము చిన్ననాటి నుండి తనతో వచ్చిన తోటి పిల్లలకు, తనతో పాటు సంకీర్తన చేసిన పాండురంగ భజన మండలి సభ్యులకు, తనతో పాటు ప్రయాణము చేసే విద్యార్థులకు, పెద్దలకు, నదీ తీరానికి తనతో పాటు వచ్చే భక్తులకు ఏదో ఒక పదార్థము తినేందుకు ప్రసాదంగా ఇవ్వటము స్వామివారికి సహజము. అదేవిధంగా ఇప్పటికీ పుట్టపర్తిలో ప్రశాంతి నిలయములో స్వామి దర్శనానికి వచ్చేవారికి పర్వదినాలలో, ఉత్సవాలలో, పండుగలలో, ప్రత్యేక కార్యక్రమాల సందర్భములో వేలాది మంది భక్తులకు క్రమశిక్షణతో నిశ్శబ్దంగా విద్యార్థులచే సభామండప ప్రాంగణములో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ జరగటము ఒక విశేషము. స్వామివారు ఈ సాంప్రదాయాన్ని చిన్నప్పుడే ప్రారంభించారు. 1940లో మే 28వ తేదీ నాడు సత్యము తన స్నేహితులందరితో గడిపిన తరువాత వారందరినీ ఎవరెవరికి ఏమి కావాలో కోరుకో అన్నాడు. అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకమైన పదార్థాలు, ఫలాలు కోరారు. అడిగిన వాళ్ళందరికీ వాళ్ళు ఏదైతే కోరారో వాటిని తన ఖాళీ సంచిలో నుండి అందరికీ ఇచ్చాడు. ఆ తరువాత అందరికీ సంచిలో నుండి మిఠాయిలు తీసి పంచిపెట్టాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ విషయము విన్న తండ్రి పెదవెంకమరాజు గారు ఒక కర్ర పట్టుకొని ఆగ్రహంతో, అసలు నీవెవరు చెప్పు, నీవు దేవుడువా దెయ్యానివా, ఇక నుంచి నీ ఆటలు సాగవు, కట్టిపెట్టు అని, అసలు నీవెవరువు అని గట్టిగా అరచిన తండ్రితో చాలా ప్రశాంతంగా, ప్రేమగా, గౌరవంగా, నేను సాయిబాబాను, భారద్వాజస గోత్రుడిని, ఆపస్తంభ సూత్రుడిని, మీ వంశపు వేంకావధూత ప్రార్థిస్తే అవతరించినటువంటి వాడను అన్నాడు సత్యము. ఆ మాటలు విన్న పెదవేంకమరాజు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. సత్యము భారద్వాజస గోత్రము, ఆపస్తంభ సూత్రము, వేంకావధూత ఇలా ప్రస్తావించేసరికి పెదవేంకమరాజు చేతిలో నుంచి కర్ర జారి క్రింద పడిపోయింది. సత్యము దివ్య తేజస్సుతో ప్రశాంతంగా చెప్పిన సమాధానము తండ్రి పెదవేంకమరాజులో గొప్ప మార్పును తీసుకువచ్చింది. అప్పటికి సత్యము వయసు 13 సంవత్సరముల 6 నెలల 5 రోజులు. ఇంకా అవతార ప్రకటనను కూడా సత్యము చేయలేదు. తన అవతార ఆవిర్భావ విశేషాన్ని ఈ విధంగా చిన్న వయసులోనే సత్యము లోకానికి తెలియచెప్పాడు. కరుణశ్రీ గారు అంటారు, వందే సుందర మందహాసవదనం కారుణ్యవారాం నిధిం భారద్వాజ పవిత్రగోత్రభువ ఆపస్తంభ సూత్రం విభుం భారద్వాజ పవిత్రగోత్రభువ ఆపస్తంభ సూత్రం విభుం ఉద్యద్భానుమరీచి మండల రుచిం ప్రేమస్వరూపం ప్రభుం శాంతిశ్రీవలయం ప్రశాంతి నిలయం సత్యం శివం సుందరం.
వందే సుందరమందహాసవదనం కారుణ్యవారాంనిధిం భారద్వాజ పవిత్రగోత్రభువ ఆపస్తంభసూత్రం విభుం ఉద్యద్భానుమరీచి మండలరుచిం ప్రేమస్వరూపం ప్రభుం శాంతిశ్రీవలయం ప్రశాంతినిలయం సత్యం శివం సుందరం. జై సాయిరామ్.